లక్షలు కూడా రాదు. అలా 40% ఓట్లేని 1,30,00,000 కూడా తీసుకోరు సభ్యత్వం. ఎందుకని? ఇప్పుడు సంక్షేమ పథకాలు అవతల ఉంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలిసిపోతుంది కదా ఎవరేం తీసుకున్నారంది. తెలియగానే రేపొద్దున అవతలోడు ఆపేస్తాడేమో. ఎందుకు వచ్చిన పెంట ఇప్పుడే? పార్టీ అభిమానం ఉన్నా మూసుకు కూర్చుందాం సైలెంట్ గా, ఇంటర్నల్ గా ఫీల్ అవుదాం, తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు చూసుకుందాం అనే లెక్కన ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాయకులకు కూడా ధైర్యం ఉండదు, అందుకని చేయలేవు కూడా. అది ఒక రకంగా పెద్ద ఫెయిల్యూర్ జగన్ కి. లేట్ చేసి కొద్ది ఇంకా అది ముదురు దెబ్బ తగ్గదు కదా. ఇప్పుడు ఇంకా ఈ 5 years లో చేయగలిగేది ఏముండదు. ఈ 5 years లో చేశారనుకోండి, ఇప్పుడు తక్కువ వచ్చారనుకోండి, అదిగో అప్పుడు రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మంది వచ్చారనుకోండి, మాకంటే మీ చిన్న పార్టీ రా అంటది జనసేన సభ్యత్వం పరంగా, మాతో పోటీ పడుతున్నారని సిపిఐ సిపిఎం అంటాయి. కాబట్టి ఇప్పుడు అట్లాంటి మైండ్ గేమ్ లోకి దూరరు వీళ్ళు. కానీ ఒకటి సార్, సభ్యత్వ నమోదు ద్వారా పార్టీలకు ప్రయోజనం ఏమి ఉండదా? కొత్త నాయకుల్ని తయారు చేసుకోవడానికి, పార్టీలో సీనియర్లు ఎవరు అని గుర్తించడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈయన మండలాధ్యక్షులను పెడుతున్నారు, జిల్లా అధ్యక్షులను పెడుతున్నారు, అక్కడ ఎవరు రిఫర్ చేసిన క్యాండిడేట్లను పెట్టడం వేరు. ఈ సభ్యత్వాలు పార్టీలో ఎప్పుడులో ఉన్న వాళ్ళని తీస్తే అది వేరే రకంగా ఉంటది. ఇప్పుడు టీడీపీ గారిని వీళ్ళు ఇలాగే చేస్తారు. ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఎందుకు జగన్మోహన్ గారు చేయట్లేదు? చాలా అమాయకత్వం. వాటిట్లలో అసలు ఏమీ ఉండవండి. బేసిక్ గా అదే ఉంటాయి. ₹1,00,000 ఇస్తే క్రియాశీల సభ్యత్వం అంటే ఏముంటది? క్రియాశీల సభ్యుడిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారా? ఎంపీ టికెట్ కాదు, గ్రామ పదవులు. వేమిరెడ్డి ఎప్పటి నుంచి ఉన్నాడని చెప్పి ఇచ్చారు ఎంపీ సీటు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎప్పటి నుంచి ఉందని చెప్పి ఇచ్చారు. అక్కడ ఎప్పటి నుంచి క్రియాశీల సభ్యులు ఉండి ఉంటారు? ఎంతమంది క్రియాశీల సభ్యులు ఉన్న సీట్లు లేవు. బేసిక్ గా ఇక్కడ రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మీరు రాజకీయాల్లో రాణించాలంటే పార్టీల్లో ఎరగదీసి సేవ చేయడం కాదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీ ఉద్యోగాలు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓ 50 కోట్ల పైన సంపాదించుకోండి, 50 కోట్ల పైన ఓ 25 కోట్లు ఖర్చు పెట్టగలిగితే ఎమ్మెల్యే సీట్ వస్తుంది మీకు. 50 కోట్లు ఖర్చు పెట్టగలరంటే ఎమ్మెల్యే సీటు తన్నుకుంటూ వస్తుంది. ఒక 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలంటే ఎంపీ సీట్ వస్తుంది మీకు. ఖర్చు పెట్టగలనంటే అంటే జనాలు